జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయరీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ స్థాయిల్లో మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు జరుచుకోను, జబ్బలు జరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగు ఉంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. వీళ్ళు నేను మామూలుగానే పంచె కట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం. వీళ్ళు అలా కాదు, వెనకాల మామూలుగా రికార్డింగులతోటి. నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి, వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి. సరే చెప్దాం. అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా, మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసెస్కి వచ్చారు, మీరు సహజమైన పాలిటిక్స్లో అంటే కుదరదు. వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండాలుగా ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను. అందుకే చెప్తున్నాను, నేనేం భయపడ్ను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండోవాడు రాడు. నేను కాదు, అది మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొన్ని రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024. మర్చిపోయి మీకు చెప్తున్నాను. ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడ్ను. నేను రౌడీజంకి, గుండాలకి, దాష్టీకాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి, ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి, మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరికి వచ్చి చెప్పొద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి, నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు, నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు ఒక గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో, కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళ గుంపే ఉంటుంది. ఇంతకాడికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి? అలాంటి వ్యధ పడే ఈ రోజున మన శ్రీనివాసులు గారు, ఆరణి శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈ రోజున వైసీపీ. ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు, 2008లో నేను తెగింపు చూశాను. ఆ రోజున 2024 వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు.
ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని ఈ రోజున శ్రీనివాసులు గారు వచ్చారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను. ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ నాకు సినిమాల్లో కూర్చుంటే నన్ను ఎవడు అండ అసలు. నాకు ఏమనిపించిందంటే, బలమైన యువత, మీరు పుష్ప సినిమాలు ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, సినిమా పరంగా. నేను సినిమా పరంగా సినిమాని చూడటం, ఎంజాయ్ చేయటం వేరు. అదొక సినిమా, ఒక కల్పిత గాథ. కానీ నిజ జీవితంలో ఎర్రచందనం కొట్టేవాళ్ళు మన భుజాల మీదకి ఎలా ఎక్కించుకుంటాం? అంటే అంత అకారణం. నేను డబ్బులు సంపాదించుకున్న మార్గాలు బోల్డని ఉన్నాయి. శ్రీవారి సొత్తును దోచేయడం కాదు. ఎవరికి పడితే ఫ్రీ దర్శనాలు, అడ్డు ఆపు లేదు టీటీడీ దోపిడీకి. అలా కాదు. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, రమణ దీక్షితులు గారు, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, న్యాయం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే, తప్పైనా ఒప్పైనా ఒకేలా మాట్లాడు. ఆ రోజు ఆ పింక్ డైమండ్ పోయిందని నా చేత కూడా రమణ దీక్షితులు గారు ఫోన్ చేస్తే నేను కూడా ఖండించాను ఆ రోజున. అదే రమణ దీక్షితులు గారు మళ్ళీ వైసీపీ రాగానే ఒక మాట మాట్లాడాలి పింక్ డైమండ్ గురించి. నా సమస్య రాయలసీమలు ఇదే సమస్య. ఒక అన్యాయం జరిగితే పార్టీలు మారినా మీరు ఎదిరించి నిలబడకపోతే మనల్ని ఎవరు బాగు చేయలేరు. నాలాంటి వాళ్ళు ఒక 10 లక్షల మంది వచ్చినా మనల్ని మనం హెల్ప్ చేసుకోకపోతే ఎవడు బాగు చేయలేడు. నా కోసం చెప్పట్లా, నా బిడ్డల్ని ఎవరు టచ్ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. ఒక 5,000 జీతగాడినైనా సరే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలిసిన వాడిని. నాకు మీద గురించి నా భయాలు లేవు. నా బాధ, నా భయాల వల్ల సమాజం ఏమైపోతుంది. అడ్డగోలుగా మన కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంటే కామ్గా కూర్చున్నాం. రాయలసీమకి రౌడిజానికి పెట్టిన పేరైపోయింది. నా ముందే చెప్తున్నారు ఒక్కొక్క వైసీపీ నాయకులు, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమన్నా, మేము ఎవరిని ఊరుకో అన్నా కదా, మా ఏరియాలకు వస్తే మేము ఊరుకోమండి, మా నియోజకవర్గాల్లో మాదే పలుకుబడి, ఎవరిని ఊరుకోం మేము. పలమనేరు అనండి, పీలేరు అనండి, ఏ నియోజకవర్గైనా అనేవాడిని. అలా కాదు. ఇది మీరు కూర్చొని ఒక నిమిషం, మీరు కూర్చొని యువత వచ్చే తరం మీరు వ్యూహం వేయాలి. మీరందరూ ఏకాభిప్రాయానికి రావాలి. మన ఉమ్మడి ప్రయోజనాలేంటి, మన సామూహికంగా మనం ఏం ఆలోచించాలి, ఎక్కడ మనం గొడవ పడుతున్నాం, ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది. ఏకాభిప్రాయం ఉన్న చోట అందరూ కలవండి, నిలబడండి. ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా మీరు మర్చిపోండి. అందరూ గల్ఫ్కి వెళ్ళిపోండి, తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి, తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి. అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. കാരണം మీరు చెప్తే ఎంత బాధ అనిపిస్తూ ఉంటే అన్న, మా ఊర్లు వదిలి, మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న. రైల్వే కోడ్లో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి బత్తాయి చెట్లు, చీనీ చెట్లను కొట్టేశారు, చీనీ చెట్లని. ఎందుకు భయపడాలన్న? దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవబ్బా. నాకు తొడగొట్టడాలు, గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తుంది, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు, కాళ్ళు, కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతుంది. ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలను ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది. నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను, మన వాళ్ళందరూ.
మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు. అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి.